తిరుమల తిరుపతి యొక్క లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించి సంచలన విషయాలే బయటకు వచ్చాయని చెప్పుకోవాలి. దాదాపు 14 నెలల సుదీర్ఘమైనటువంటి ఇన్వెస్టిగేషన్ తర్వాత నిన్నటి రోజున సిట్ అధికారులు బయటపెట్టిన విషయాలు తెలిసి నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరి మొత్తానికి ఈ యొక్క లడ్డు కల్తీ కేసుకు సంబంధించి ఈ యొక్క పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా ఈ యొక్క కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి మొదట్లో చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క ప్రకటన చేసిన తర్వాత ఆ విషయం బయటికి చెప్పిన తర్వాత అందరూ ఉలిక్కిపడ్డారు. అయితే దాని తర్వాత మెల్లగా ఆ విషయము సన్నబడుతూ అరెస్ట్లైనా కూడా ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు వాస్తవానికి దాంట్లో ఎంత మేరకు కలిసి జరిగింది, ఎంతమంది ఇన్వాల్వ్ అయినారని చెప్పి పూర్తి విషయాలు సిట్ బయటికి తీసుకొచ్చింది. 250 కోట్ల రూపాయలు కల్తీ చేశారని చెప్పేసి, ఆ డబ్బు పొందారని చెప్పేసి వాస్తవాలు అయితే బయటకు వచ్చాయి. ఇప్పుడేంటి ఈ అంశం గురించి? ఇప్పుడు కరుణానంద రెడ్డి రావాలి బయటికి. పాపం ప్రతిసారి వచ్చేసి ఓతగా అన్ని అయిన దానికి కాని దానికి లేని దానికి ఉన్నదానికి ఓ ప్రాపకాండ చేసేస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పాలి, కేజీ నెయ్యికి ఎవరు ఎన్ని రూపాయలు దాని మీద కమిషన్ కొట్టేశారు. మరి ఏదైతే మైసూరు ల్యాబ్లో ఏ విధంగా ఆ నెయ్యి విషయం అసలు నెయ్యే కాదు అన్న విషయాన్ని బయటపడింది. మరి తర్వాత సుబ్బారెడ్డి పాపం ఆయన సూపర్ స్వామి అనుకుంటా, జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పాడు, అబ్బో చాలాసార్లు మాల వేసుకున్నాడు ఆయన సూపర్ స్వామి, మరి మా బాబాయికి ఏమీ తెలియదు అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడారు. మరి ఆయన పాపం నెయ్యిలా రాసేసుకుని ముక్కుతో వాసన చూసి అబ్బో చాలా మంచి నెయ్యి అని చెప్పి ఆయన కూడా ఒక ప్రకటన. తర్వాత చూస్తే సుబ్బారెడ్డి ఇంకా ఆయన భార్య కలిసి జగన్మోహన్ రెడ్డిని వెంకటేశ్వర స్వామి నామాలతో కలిపి ఆయనకేదో ఆ రోజున ఈ తులాభారం కూడా వేసినట్లున్నారు. ఇట్లా వీళ్ళ వైఖరి ఏ విధంగా కొనసాగింది, అక్కడ వీళ్ళు ఏ విధంగా ఇలాంటివన్నీ కూడా దోపిడీలు చేశారు, అందుగలడు ఇందు లేడు అన్నట్లుగా ఎందెందు వెతికినా ఈ దొంగలే ఉంటారు వీళ్ళందరూ. అంతమంది దొంగలు. ఈ రోజున సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వరుడు ప్రత్యక్ష దైవం, స్వామివారికి నిలువు దోపిడీ మనం ఇస్తాము, ఈ రోజున వీళ్ళందరూ ఆయన నిలువు దోపిడీ చేశారు. ఇది చరిత్ర. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా ఈ రోజున ఎలాంటి సందర్భం మనం ఎప్పుడైనా వచ్చిద్దని అనుకున్నామా, ఇలాంటిది మనం చూస్తాము వింటాము కంటామని అనుకున్నామా అని అంటే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఇంకెప్పుడు కూడా ఇలాంటివి జరగకూడదు స్వామి, ఇంకెప్పుడు కూడా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఆ భగవంతుడే వీళ్ళకి శిక్ష వేయాలి. ఆ భగవంతుడే వీళ్ళకి ఏ విధంగా శిక్ష వేస్తాడు అని అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఏం జరిగింది అని అంటే అసలు ఆ నెయ్యి అసలు ఎవరైనా సరే అండి, మీరు ఎన్ని దోపిడీలు చేసినా ఈ రోజున భగవంతుని విషయంలోకి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరికి భయం భక్తి, అది ఏ మతమైనా కానివ్వండి, అది ఉంటే వాడు సక్రమమైన మార్గంలో ఉంటాడని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. భయమో భక్తి రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా చాలు. మరి అలాంటిది వీళ్ళకి భయమూ లేదు భక్తి లేదు. తప్పులు చేసి తప్పించుకొని తిరుగుతారు, తప్పులు చేసి బయటకు వచ్చి శాల్వాలు కప్పించుకొని సన్మానాలు చేయించుకుంటారు. ఈ రోజున తప్పులు చేసి ఇక్కడ దొరికిపోయి కూడా చిన్న దొంగతనమే కదా ఏంటి ఆఫ్టర్ ఆల్ పాపం అన్నని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారులే మాట్లాడతారు స్వయంగా. ఇంక ఇలాంటి వ్యక్తులు ఈ రోజున నెయ్యి కల్తీ చేశారు అని అంటే ఇంకా అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కలిపారులేండి, ఏమైంది ఏదో 26 రూపాయలు 25 రూపాయలు కల్తీ నెయ్యి మీద కమిషన్ తీసుకున్నాడు అని అనే పరిస్థితి. అంటే అంతగా వాళ్ళు దిగజారిపోయి వాళ్ళు ఏ విధంగా వహర్నహరో ఏం తప్పు లేదు నేనున్నానని చెప్పి ఈయన భరోసా ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ కూడా. మరి ఆ నెయ్యి మరి అక్కడున్న లడ్డు తయారు చేసే వాళ్ళు కార్మికులు భయంకరమైన వాసన వస్తుంది, మరి ఈ స్మెల్ ఈ విధంగా వస్తుంది, ఇది సరిగ్గా నెయ్యే కాదని చెప్పినప్పుడు అది ఆర్గానిక్ నెయ్యి అని చెప్పి చెప్పిన పరిస్థితి. అంటే ఆర్గానిక్ నెయ్యి అంటే భయంకరమైన వాసన వస్తుందా? అసలు పాల ఉత్పత్తి లేని కంపెనీలకి మీరు దాంతో డీల్ కుదిరించుకున్నారంటే ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉంటుందండి. దానికి కూడా 2 సంవత్సరాలు పూర్తిగా కంటిన్యూస్గా వాళ్ళు దాన్ని నడిపించి ఉండాలి, వాళ్ళ అట్లాంటి ఫ్యాక్టరీలకే మనం ఇవ్వాలి అని ఒక రూల్ పెడితే దాని సంవత్సరాన్ని కుదించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మరి ఈ బోలేబాబా కానీ ఇంకో వైష్ణవి ఏదో రకరకాల పేర్లు చెప్తున్నారు. అసలు ఏంటి అవన్నీ ఎవరికి తెలియని పరిస్థితి. వాళ్ళకి ఎవరికి కూడా అసలు పాలు లేకుండా నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది నెయ్యే కాదు. దాని గురించి ఇప్పుడు చెప్పాలంటే ఇంకా వీళ్ళు గతంలో చేసిన తప్పులు ఒక షాల్స్ విషయంలో కాదు, స్వామివారి ఆ ఫ్రీ మీల్స్ ఏదైతే ఉందో అన్నదానం మహాన్నదానం దానికి సంబంధించి కానీ, లేకపోతే ఏదైతే మనం చెప్పుకుంటున్న ప్రతిసారి ఈ గోశాలకు సంబంధించి కానీ ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే బోలెడన్నీ వీళ్ళు చేసిన అపచారాలు అవినీతి పనులు కొండ మీద. ఈ రోజున లేని దానికి కాని దానికి భూమన కరుణాకర్ రెడ్డి అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఒక డ్యూటీ. అదిగో అక్కడ మద్యం సీసాలు వేయటం లేకపోతే ఇంకోటి ఇలాంటివన్నీ ఇంత ఘోరంగా నెయ్యి కల్తీ చేసి ఈ రోజున ఏమీ తెలియనట్లు వీళ్ళు ఉంటున్నారంటే ఈ రోజున అసలు విషయాలన్నీ బయటకు వచ్చినాయి ఎంక్వైరీలో. మరి ఏం సమాధానం చెప్తారు? అది కూడా ఇది మొత్తం కూడా సుప్రీంకోర్టు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సిట్, ఎక్కడ ప్రభుత్వ జోక్యం లేకుండా
ఇది మొదట్లో చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి గారే పిటిషన్ దాఖలు చేశారు, ఆయన అనుగుణం మేరకు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది. దీన్ని కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వానికి ఆపాదిస్తారు, ఈ రిపోర్ట్ను కూడా వాళ్ళు ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకోరండి. వాళ్ళకు ఒప్పుకునేది ధైర్యం కానీ లేనే లేదు. ఎందుకంటే వాళ్ళు అవినీతి చేసినంత ధైర్యంగా దాన్ని ఒప్పుకునే ధైర్యం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ బ్యాచ్కి కానీ లేదు. కనిపిస్తుంది కదా, పరకామణి దొంగతనం ఏం మాట్లాడాడు క్లియర్గా, ఒక మనిషినే లేపేశారు కదా సతీష్ కుమార్ గారిని. మరి ఈ రోజున ఈ మద్యం మీరంటున్నట్లుగా మనం గతంలో కూడా ఈ లారీలన్నీ కూడా ఆ డైరీకి ఏదైతే మైసూర్ ల్యాబ్కి వెళ్ళినప్పుడు మరి అన్నీ కూడా 3, 4 మళ్ళీ అవి వెనక్కి వచ్చినాయి అని చెప్తున్నారు. వెనక్కి వచ్చినప్పుడు మరి ఆ ల్యాబ్లో దానికి సంబంధించి సరైన రిపోర్ట్ లేనప్పుడు ఎందుకు అంగీకరించారో అది వంటలో ఉపయోగించడానికి? స్వామివారి పవిత్రమైన కైంకర్యం ఏదైతే స్వామివారికి పెడతామో అవన్నీ కూడా ఆ భక్ష్యాలు వాటన్నిటిలో కూడా దాన్ని యూజ్ చేశారు. మరి అలా యూజ్ చేసినప్పుడు అది ఎంత మహాపాపం, ఎంత ఘాతకానికి వీళ్ళు పాల్పడ్డారు. ఈ రోజున మీరు అంటున్నట్లుగా వాళ్ళు ఒప్పుకుంటారా అంటే వాళ్ళు ఏదో ఒప్పుకున్నారు ఇది ఒప్పుకోవటానికి? రాష్ట్రంలో ఎన్నో జరిగినాయి 2019 నుంచి 24 మధ్య. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి, ఆ నాయకుల గురించి, పులివెందుల ఎమ్మెల్యే గురించి, అసెంబ్లీకి రాని మిగతా 10 మంది ఈయనతో కలిపి 11 మంది గురించి మాట్లాడుకుంటున్నామంటే కేవలం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ప్రజావేదిక కూల్చిన దగ్గర నుండి ఈ రోజున ప్రస్తుతం వాళ్ళు అవినీతి చేసి బెయిల్ మీద బయటకు వచ్చే వరకు కూడా వాళ్ళు చేసిన అన్ని తప్పులేగా, అన్ని దోపిడీలేగా, అన్ని దౌర్జన్యాలేగా. ఆడపిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున వాళ్ళ గురించి ప్రతిసారి మనం ప్రతిరోజు ప్రజలకు చైతన్యం చెయ్యాలి, ప్రజలకు మనం చెప్పాలి. వాళ్ళు మీరు అంటున్నట్లుగా ఈ రోజున సుప్రీంకోర్టుకే వాళ్ళ కోరిక మేరకే వెళ్ళింది కదా, ఈరోజు ఏం చెప్తారు అని అంటే అసలు ఈ విషయాలే మాట్లాడరు. వాళ్ళు మాట్లాడరు. మనం ప్రతిసారి చూస్తున్నాం ఏది జరిగితే అది నిజం ఇంకా జనాలకు బాగా తెలిసింది. మనం అడిగినట్లుగానే సుప్రీంకోర్టు నుంచే ఇదిగో ఇలాంటి నివేదిక అంతా కూడా ఇచ్చారు, ఖచ్చితంగా దాంట్లో అవినీతి జరిగింది ఆ నెయ్యిలో అని తెలిసిన తర్వాత వాళ్ళు మాట్లాడరు దాని గురించి. ఇంకా అదొక టాపిక్ డైవర్ట్ చేసేసి వేరే దాంట్లోకి వెళ్ళిపోతారు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.